ఓకేనా. ధర స్తబ్దుగున్నప్పుడు తగ్గుతుంటే ఎవరు కొనరు. ధర పెరుగుతుంటేనే కొనేటువంటి ప్రయత్నం చేస్తారు. కాబట్టి తెలుగులో ఒక పద్యం కూడా ఉంది, పెరుగుట విరుగుట కొరకే ధర తగ్గుట హెచ్చు కొరకే అని చెప్పిండ్రు. అంటే పెరిగేటువంటిది ఖచ్చితంగా తగ్గుతుంది, ఇది ఇట్లాగే పెరుగుకుంటూ పోతుందని అని నేనైతే అనుకోవటం లేదు. డెఫినెట్గా ఈ ఫ్లక్చుయేషన్స్ అన్నీ కూడా ఈ యుద్ధము లేకపోతే ఈ పోటీబడి సుంకాలు వేసేటువంటి ప్రయత్నము జరుగుతుంది కాబట్టి ప్రపంచ మార్కెట్లో, అందువల్ల అంతర్జాతీయ మార్కెట్లో బంగారం రేటు పెరిగింది. ఇంకోటి ఇప్పటివరకు రామ్మోహన్ రావు గారు కూడా అన్నారు ఏమనంటే, మన ఇప్పుడు రియల్ ఎస్టేటు దేశవ్యాప్తంగా ముఖ్యంగా మన తెలంగాణ లాంటి ప్రాంతాల్లో కూడా ఎక్కువ పెట్టుబడిదారులు అటు రియల్ ఎస్టేట్ రంగం వైపు ఇప్పుడు దిస్ ఈజ్ ద రైట్ టైం. ఈ సమయంలో డబ్బున్న వాళ్ళు రియల్ ఎస్టేట్లో పెట్టుబడి పెట్టినట్లయితే ఖచ్చితంగా రాబోయే రోజులలో మంచి లాభాలు పొందుతారు. కానీ ఎప్పుడైతే ధర తక్కువ ఉంటుందో, షేర్ మార్కెట్ పడిపోయినప్పుడు, ధరలు తగ్గిపోయినప్పుడు ప్రజలు వాటి వైపు చూడరు. ఏదైతే కంటిన్యూస్గా రేటు పెరుగుతూ ఉంటుందో దానివైపే ఈ పెట్టుబడి పెట్టే వాళ్ళందరూ కూడా అటువైపు వెళ్తుంటారు. నిజంగా ఒక నిల్వ కోసము లేకపోతే ఒక ఆదాయ వనరుగా చూసే వ్యక్తులు ఈరోజు బంగారాన్ని కొనడం అనేటువంటిది అయితే సరైన విషయం కాదు. ఎందుకంటే ఇది డ్యూ టు ఇన్ఫ్లేషన్, ద్రవ్యోల్బణం వల్ల, దిగుమతి సుంకాల వల్ల, లేకపోతే అంతర్జాతీయ మార్కెట్లో వచ్చినటువంటి సంక్షోభం వల్ల జరుగుతున్నటువంటి పరిణామంగానే దీన్ని అభివర్ణించాలి. కానీ ఇది కంటిన్యూస్గా ఇంకా లక్ష దాటి 2 లక్షలకు వెళ్తుందో లేకపోతే 1.5 అవుతుందో, ఈరోజు కొనలేదు రేపు చాలా పెరిగిపోతుంది అని అయితే నేను అనుకోను. అంటే ఈ వారం రోజుల్లో లేకపోతే ఇప్పుడు మీరు అన్నటువంటి పరిణామాలు చూసుకుంటే కనుక పెరిగే అవకాశం ఉందంటారా ఏమన్నా? అదే ఇది ఇప్పుడు ఈరోజు చూసినాం కదా, మనం 2 రోజులలో 2,000 రూపాయలు పెరిగిందని విన్నాం కదా. అంటే 1,1800 ఇట్లా ఉంది, పెరిగేటువంటి అంటే మనకు తెలిసిపోతుంది. డాలర్ ప్రైస్తోని మనం బేరీజ్ వేసుకున్నప్పుడు కానీ, లేకపోతే ఇప్పుడు చర్చలు జరుగుతున్నాయి కదా, ఈ సుంకాలు మీరేస్తే మేమేస్తే మీరేస్తాం అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి అది సుంకాలు వేయడం ఒక నియంత్రణ జరిగినప్పుడు, ఒక నిశ్చల స్థితికి వచ్చినప్పుడు కానీ ఈ ప్రైస్ తగ్గుతుంది. అంటే ఇంకోటి అంటే ప్రధానంగా వ్యాపారస్తులు ఎవరైతే ఉంటారో అంటే కొంత సేల్ పెట్టుకుంటారు ఖచ్చితంగా, అంటే బిజినెస్కి సంబంధించి ఎక్స్పోర్ట్ చేసుకోవడం ఇంపోర్ట్ చేసుకోవడం జరుగుతూ ఉంటుంది. అంటే వారికి ఒక రకంగా ప్లస్ పాయింట్ శుభం అనుకోవచ్చు. అంటే వ్యాపారస్తులు ఎందుకంటే ఆల్రెడీ ఉంటారు, పెరుగుతుంటుంది కాబట్టి వ్యాపారంలో ఎప్పుడైనా వాళ్ళ దగ్గర నిల్వలు ఉంటాయి కాబట్టి పెరిగినప్పుడు వాళ్ళకి లాభమే. అట్లా అని చెప్పి మరి ఇట్లాంటి పరిస్థితుల్లో కొనుగోలు చేసినప్పుడు అంటే పెరిగినా తగ్గినా వ్యాపారస్తులు మాత్రం తమ వ్యాపారాన్ని ఆపరు. తగ్గినప్పుడు కూడా వాళ్ళు నష్టపోతారు. కాబట్టి ఇది ఎప్పుడో ఒకసారి జరిగేటువంటి పరిణామంగానే దీన్ని చూడాలి. కానీ దీనివల్ల చాలా పెద్ద మొత్తంలో వ్యాపారస్తులు లాభపడిపోతారని అనుకోవడానికి ఆస్కారం లేదు. ధర పెరిగినప్పుడు ఎక్కువ మొత్తంలో ప్రజలు కూడా కొనుగోలు శక్తి తగ్గిపోతుంది, కొనే వ్యక్తులు ఆలోచిస్తారు. కాబట్టి పెద్ద వ్యాపారం కూడా తక్కువ జరుగుతుంది. ఏదైనా వస్తువు విలువ తక్కువ ఉన్నప్పుడు, డిమాండ్ ఎక్కువ ఉన్నప్పుడు, దాని ప్రైస్ తక్కువ ఉన్నప్పుడు సేల్స్ ఎక్కువ ఉంటుంది. కానీ డిమాండ్ ఉన్నప్పుడు కూడా ప్రైస్ ఎక్కువ ఉంటే కొనుగోలు శక్తి తగ్గిపోతుంది. కాబట్టి వ్యాపారం కూడా తక్కువ జరుగుతుంది. రైట్ రామ్మోహన్ రావు గారు, ఒకటి అంటే ప్రధానంగా శ్రీనివాస్ గారు చెప్తుంది, ఇప్పుడు ఒకవేళ మీరు బంగారంపై ఇన్వెస్ట్మెంట్ పెట్టాలో లేకపోతే తీసుకోవాలనుకుంటే సరైన సమయం కాదంటున్నారు. అంటే ఇంకొకటి ప్రధానంగా వినిపిస్తుంది, అంటే ఒకవేళ పెట్టుకుంటే కనుక భవిష్యత్తులో ఈ గ్రాఫ్ తగ్గదు, ఇంకా పెరిగే అవకాశం ఉందని కూడా కొంతమంది చెప్తున్నారు పరిస్థితి. సో మీరేమంటారు? శ్రీనివాస్ గారితో ఏకీభవిస్తూనే దానికి అదనంగా 2 నిమిషాలు చెప్తాను. ఇప్పుడు రియల్ ఎస్టేట్ మీరు తక్కువైంది కొనాలి, నిజంగా కరెక్ట్, వాళ్ళని కరెక్ట్. రియల్ ఎస్టేట్ కూడా పడిపోయే ధరలు స్టాగ్నేట్ అయ్యింది. సమస్య ఏంటంటే కొన్నామంటే మన దాకా 20,000 చెప్పినాం, ఇప్పుడు అదే 20,000 చెప్తున్నాం ఆ వ్యాపారం. మనం ఏమంటున్నాం అంటే 20కి 15కి వస్తుందా 14కి వస్తుందా చూస్తాం. ఇంకా